ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ముందే చెప్పానా, అక్కని అడ్డు పెట్టుకుని నువ్వేవైనా చెయ్యొచ్చు మనీషా. ఈ రోజు నుంచి మిత్ర పక్కన లక్ష్మి ఉండదు, పిల్లలు కూడా ఉండరు. మిత్ర పూర్తిగా నీకే సొంతం. పద, నీ లగేజ్ మొత్తం మిత్ర రూమ్ కి షిఫ్ట్ చేద్దాం. చూసారా అండి, బావకు అక్కని దూరం చేయడమే కాకుండా ఆఖరికి పిల్లల్ని కూడా దూరం చేస్తున్నారు. అదే నాకు బాధగా ఉంది జాను. అంతా చూస్తూ ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాం. లేదండి, చిన్నప్పటి నుంచి అక్క నాకు అన్నీ ఇచ్చింది. రేపు నేను తల్లైనా ఆ అదృష్టం కూడా నాకు అక్కిచ్చింది. అలాంటి అక్క మన వల్ల సమస్యల్లో పడింది. కష్టాలని తను మాత్రమే భరిస్తుంది. ఏదో ఒకటి చేసి అక్కి సమస్యల్లో నుంచి బయటపడి తీరాలి. మనీషానే లేకపోతే అన్నయ్య వదినలు ఆనందంగా ఉంటారు. ఆ రాక్షసిని ఇంట్లో నుంచి గెంటేస్తే అంతా సెట్ అవుతుంది. ఈరోజు మనీష పీడ విరగడవుతుందనుకున్నాను, కానీ చివరి నిమిషంలో అంతా తారుమారైంది. అదే నాకు అర్థం కావట్లేదు జాను. అప్పటి వరకు నెగిటివ్ వచ్చిన రిపోర్ట్ అంతలోనే పాజిటివ్ అని ఎలా వచ్చింది? మనీష ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుంటుంది. అది ప్రెగ్నెన్సీ టెస్ట్ అని మనీషా కూడా తెలియదు కదా. తెలుసుకొనుంటుంది. ఆ డయాగ్నోస్టిక్ సెంటర్కి కాల్ చేసి బెదిరించుంటుంది, లేదా డబ్బులిచ్చుంటుంది. అయితే మనీషా ఫోన్, అమ్మ ఫోను తీసుకొని కాల్ డేటా చెక్ చేద్దాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. పద. ఓకే అండి. జాను, మొహమ్మచ్చేలోపు త్వరగా ఫోన్ వెతుకు. సరేనండి. ఏమండి, ఫోన్ ఇక్కడే ఉంది, చూడండి. ఏది? ఫోన్ లాక్లో ఉంది. మామ్ పాస్వర్డ్ ఏం పెట్టిందో తెలీదు. ప్యాటర్న్ ట్రై చేయండి. ప్యాటర్న్ కూడా తెలీదు కదా. ఎక్కువ సార్లు యూజ్ చేసేది ప్యాటర్నే కదండి. ఫోన్ని చూసి జాగ్రత్తగా ట్రై చేయండి. ఎస్, కనిపెట్టేశాను. నందన్ పేరులో అమ్మ అన్న అనే లెటర్ని ప్యాటర్న్గా పెట్టుకుంది. త్వరగా కాల్ లిస్ట్ చెక్ చేయండి. ఏమండి, అత్తయ్య మనిషి వస్తున్నారు. పదండి, దాక్కుందాం. మొత్తానికి అనుకున్నది సాధించావు మనీషా. అవునాంటీ, ఎన్నో రోజులు వెయిట్ చేసిన రాత్రి ఈ రోజు వచ్చింది. మిత్ర, నేను, మా మధ్యలో ఎవ్వరూ ఉండరు. అరవింద్ అక్క వల్ల నీకు మంచి అవకాశం వచ్చింది. ఇక మిత్రని వదిలిపెట్టకు. మళ్ళీ మీ మధ్యలోకి ఎవ్వరూ రాకుండా చూసుకో. ష్యూర్ ఆంటీ. ఇప్పుడు మిత్రకు పిల్లల్ని దూరం చేశాను, త్వరలోనే లక్ష్మిని దూరం చేస్తాను. ఈ ఇంటికి పెద్ద కోడల్ని నేనవుతాను. మకుటం లేని మహారాణినవుతాను. అరవింద్ అక్క అండ ఉంటే నువ్వేమైనా చేయొచ్చు. పవరంతా నీ చేతుల్లోకొచ్చాక నన్ను కాస్త చూసుకో. మిమ్మల్ని ఎలా మర్చిపోతానా ఆంటీ? మీరు మా అమ్మతో సమానం. మీ అమ్మ చనిపోయినా నువ్వు పట్టించుకోలేదు కదా. ఆ యాక్సిడెంట్ ని కూడా నీకు అనుకూలంగా మార్చుకున్నావు. నేను ఏం చేసినా అది మిత్ర కోసమే ఆంటీ.
ఇన్నాళ్ల నా కల నెరవేరింది. ఇక నుంచి నేను చెయ్యాలి అనుకున్నవి వరుసగా ఒక్కొక్కటి చేసేస్తాను. అందుకే ఆ రోజు చెప్పాను, ప్రయత్నం ఆపద్దు, ఏదో ఒక రోజు గెలుస్తావు అని. పట్టుదలతో గెలిచేశావు. నా ఫోన్ ఎక్కడుందేంటి? నేను అక్కడ కదా పెట్టాను. మీ గదిలోకి ఎవరైనా వచ్చేళ్లారేమో ఆంటీ. నా గదిలోకి ఎవరు వస్తారు? అసలు ఇక్కడెవరూ లేరు కదా. మనం వచ్చే ముందే బయటకు వెళ్ళిపోయారేమో. పదండి, బయటకు వెళ్ళి చూద్దాం. జనరా, మామ్ ఫోన్లో ఒక అన్నోన్ నెంబర్ చూశాను, కానీ కాపీ చేయలేకపోయాను. జాను, ఏం చేద్దాం? మనీషా ఫోన్ వెతకాలి. ముందు పిల్లల విషయం అక్కతో చెప్పాలి. అవును, పద. మేం నాన్న దగ్గరికి వెళ్తున్నామమ్మా. నువ్వు కూడా త్వరగా వచ్చామ్మా. అక్క, పిల్లలు బావ గదిలోకి వెళ్తున్నారా? అవును జాను, ఆయన దగ్గరే పడుకుంటారట. ఈ రోజు నుంచి అది జరగకపోవచ్చు వదినా. మనీషా మనిషి కాదు, పిల్లల్ని అన్నయ్యకి దూరం చేయాలని చూస్తోంది. ఏమంటున్నావు వివేక్? ఆ మనీషా బావగారితో స్పెండ్ చేయాలంట. అందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారంట. అరవింద్ అత్తయ్య గారితో చెప్పి బావకి పిల్లల్ని దూరం చేస్తుందక్క. ఈ రోజు నుంచి పిల్లల్ని తన దగ్గరే పడుకోబెట్టుకుంటానని పెద్దమ్మ మనీషాకి చెప్పింది వదినా. ఆ తర్వాత నిన్ను కూడా బావగారికి దూరం చేస్తుందంట. అరవింద్ అత్తయ్య గారిని అడ్డు పెట్టుకుని ఆ రాక్షసి అనుకుందంతా సాధిస్తుంది. అలా జరగనివ్వను జాను. నేను బాధపడినా పర్వాలేదు, కానీ పిల్లల సంతోషాన్ని పాడు చేస్తే మాత్రం ఒప్పుకోను. మీరైనా సరే పెద్దమ్మకి ఏం చెప్పగలుగుతారు వదినా? అన్నయ్య దగ్గర మనీషా మాత్రమే ఉండాలన్నది పెద్దమ్మ ఆర్డర్. అత్తయ్య గారితో నేను మాట్లాడతాను వివేక్. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. లాస్ట్ మినిట్లో మనీషా ప్రెగ్నెన్సీ రిపోర్ట్ మారడం గురించి మేము ఎంక్వైరీ చేశామక్క. అవును వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.